ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ ప్రవచనాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులు తండ్రులు అందరికి కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు పుష్పదంతుడి యొక్క కథ చెప్పుకున్నాం. అది గంగా తీరం. ఆ గంగా తీరంలో బహు సువర్ణకము అనేటువంటి ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉంది. ఆ అగ్రహారంలో అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త, వేదాధ్యయన తత్పరుడు అయినటువంటి గోవిందదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య పేరు అగ్నిదత్త. వాళ్ళకి ఇద్దరు సుందరులే, అందమైన వాళ్లే, జ్ఞానవంతులే. అయినా కూడా మూర్ఖత్వమే మూర్తీభవించినటువంటి 5 కొడుకులు పుట్టారు. మూర్ఖత్వం మూర్తీభవించిన కొడుకులు వాళ్ళు. ఒకనాడు తండ్రి గోవిందదత్తుడు ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంటికి వైశ్వానరుడు అనే పేరు గల విప్రుడు వచ్చాడు. అతిథిగా వచ్చాడు. ఆ వచ్చినటువంటి అతిథి ఇంట్లో ఉన్న ఈ 5 కుమారులకి అభివాదం చేశారు. ఎవరైనా అభివాదం చేస్తే మళ్ళీ ప్రతి నమస్కారం చేయడం కూడా తెలియని వాళ్ళు ఆ నమస్కారానికి బదులుగా నవ్వారు ఎగతాళిగా. ఇటువంటి కుసంస్కారాలు ఇంట్లో భోజనం చేయకూడదని నిశ్చయించుకొని ఆ వైశ్వానరుడు వెళ్లిపోవటానికి సిద్ధపడుతూ ఉన్న సమయంలో గోవిందదత్తుడు వచ్చాడు. ఆ ఇంటి యజమాని, ఆ 5 తండ్రి. తన కొడుకులు పరమ మూర్ఖులని, అందుకని వాళ్ళని ఇంతవరకు నేను కూడా తాకలేదు అని చెప్పాడు. నా కొడుకులే అయినప్పటికీ కూడా వాళ్ళు మూర్ఖులు కావటం వల్ల వాళ్ళని నేను ఇంతవరకు స్పృశించలేదనేటువంటి మాట చెప్పాడు. ఏ తండ్రి కూడా బిడ్డలను తాకుండా ఉంటాడు, కానీ వాళ్ళు మూర్ఖులు కావటం వల్ల ముట్టుకోలేదన్న. తండ్రి మాటలు వింటున్నారు కొడుకులు. వాళ్ళలో దేవదత్తుడు అనేటువంటి వాడు తండ్రి అన్న మాటలకు బాధపడి ఇక తన జీవితం వ్యర్థమని తపస్సు చేసుకోవటానికని హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. వాడి పేరు దేవదత్తుడు. ఆ దేవదత్తుడు చిరకాలం శివుడి గురించి తపస్సు చేశాడు, ఎంతో కాలం. దాని ఫలితంగా శంకరుడు ప్రత్యక్షమైనాడు. శంకరుడు బోళ, ఉబ్బులింగడ అని పేరు ఆయనకి. అప్పుడు ఆ పిల్లవాడు ఒక వరం కోరుకున్నాడు. పరమశివ తండ్రి, మా తండ్రి కూడా నన్ను విడిచిపెట్టేశాడు మూర్ఖుండని. నువ్వు జగత్తంతటికి పితృదేవతవి, పితరుడివి. జగత పితరవు వందే అంటారు కదా శంకరుడిని. అందువల్ల నీ యొక్క అనుచరుడుగా ఉండేటట్టు నేను వరం కోరుకుంటున్నాను అన్నాడు. వెంటనే శివుడు, నాయన, నువ్వు సకల విద్యలను గడించి సమస్త భోగాలు అనుభవించిన తరువాత నా యొక్క అనుచరుడు అవుతావు అనేటువంటి వరం ఇచ్చాడు. దేవదత్తుడు అక్కడి నుంచి బయలుదేరి పాటలీపుత్రానికి చేరుకున్నాడు. ఇప్పుడు పాట్నా అంటున్నాం, ఆ రోజుల్లో పాటలీపుత్రం. అక్కడ వేదకుంభుడు అనేటువంటి ఒక గురువుని ఆశ్రయించాడు. అక్కడ విద్యార్థిగా ఉంటున్నాడు. అయితే అక్కడ విచిత్రం ఏమిటంటే
అక్కడ విద్యాభ్యాసం చేస్తూ ఉండగా ఒకరోజు గురుపత్ని హఠాత్తుగా ఈ పిల్లవాడిని వరించింది. చూసారా, దేవదత్తుడు శ్రద్ధగా గురువు దగ్గర పాఠాలు చెప్పుకుంటున్నాడు. గురుపత్ని ఆశించింది ఈ పిల్లవాడిని. వెంటనే ఎంత పాపమని ఆ పాపానికి భయపడి అక్కడి నుంచి పారిపోయి మంత్రస్వామి అనేటువంటి మరొక గురువును ఆశ్రయించి అక్కడ సకల విద్యలు పొందాడు. ఒకరోజు ఆ నగర పాలకుడైనటువంటి సుశర్మ అనేటువంటి రాజుగారు, అతడి కూతురు శ్రీ అనేటువంటి అమ్మాయి దేవదత్తుడు వాళ్ళ ఇంటి కిటికీలోంచి చూశాడు. అదే సమయంలో ఆమె కూడా ఈ పిల్లవాడిని చూసింది, ఈ దేవదత్తుడిని. పరస్పరం మోహితులైన ఆమె దంతంతో ఒక పుష్పాన్ని తీసుకొని అతడి మీద విసిరేసింది. రాకుమార్తె చేసిన ఈ సంకేతాన్ని అర్థం చేసుకోలేక దేవదత్తుడు తన గురుదేవుడైనటువంటి మంత్రస్వామి వారిని అడిగాడు. అప్పుడు గురువు, దంతం చేత పుష్పాన్ని ఆమె విసిరింది కాబట్టి పువ్వులు విరివిగా ఉన్నటువంటి పుష్పదంత దేవాలయానికి నిన్ను రమ్మని తానక్కడ నీకోసం నిరీక్షిస్తున్నానని సంకేతంగా చెప్పింది అన్నాడు ఆయన. విడదీసి చెప్పాడు విషయం. దేవదత్తుడు వెంటనే బయలుదేరి అక్కడి నుంచి పుష్పదంత దేవాలయానికి వెళ్లి ఆమె రాక కోసం తలుపు చాటున నక్కి దాక్కున్నాడు. ఆమె రాగానే వెంటనే ఆమెను కౌగిలించుకున్నాడు. వెంటనే ఆమె ఆశ్చర్యంగా అడిగింది, ఎలా తెలుసుకున్నావు నేను పంపించిన సంకేతాన్ని అని అడిగింది. వెంటనే మా గురువు గారు చెప్పాడు, నువ్వు దంతంతో కొరికి పుష్పాన్ని విడిచిపెట్టావు కదా, అందుకని పుష్పదంతక వనానికి అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళమని చెప్పాడు. కోపం వచ్చింది ఆమెకి. నువ్వు చతురుడివి కాదు, జ్ఞానం లేదు, బుర్ర తక్కువ నీకు అంటూ వెళ్ళిపోయింది. అప్పుడు చేసేదేం లేక ప్రాణాలు విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు, అవమాన భారానికి తట్టుకోలేక. వెంటనే శంకరుడు తానిచ్చినటువంటి వరం వ్యర్థమైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో తన ప్రమథ గణాల్లో ఒకడైనటువంటి పంచశిఖుడు అనేటువంటి వాడిని పంపించాడు. పంచశిఖుడు దేవదత్తుడి దగ్గరకు వచ్చాడు శివుడి యొక్క ఆజ్ఞతోటి. దేవదత్తుడిని ఎట్లాగైనా సరే ఆ రాజుగారి కూతురు శ్రీ అనేటువంటి అమ్మాయితో కలపడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. దాని ప్రకారం ఒక రోజున ఆ శివదూత వృద్ధ బ్రాహ్మణుని వేషం వేసుకొని దేవదత్తుడికి ఆడవేషం వేసి సుశర్మరాజు గారు కొలువు తీరి ఉండగా వెళ్ళాడు. రాజా, నా కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడిని వెతకడానికి నేను వెళుతున్నాను. ఈ అమ్మాయి నా కోడలు, నా కొడుకు దొరికే వరకు ఈమెను మీ అంతఃపురంలో జాగ్రత్తగా దాచి ఉంచండి అని కోరుకున్నాడు. వెంటనే రాజుగారు ఈ ఆడవేషంలో ఉండేటటువంటి ఈ పుష్పదంతుణ్ణి తన కుమార్తె యొక్క అంతఃపురానికి పంపించాడు. ఆడవేషంలో ఉన్నాడుగా వెళ్ళి మెల్లిమెల్లిగా ఆ రాజకుమారికి దగ్గరై తానెవరో తెలియజేశాడు. సరే, ఇద్దరు గాంధర్వ విధానంలో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి రాజకుమార్తె గర్భం ధరించింది. దేవదత్తుడు వెంటనే పంచశిఖుణ్ణి తలుచుకున్నాడు. ఆ శివదూతని వెంటనే వచ్చాడు. దేవదత్తుణ్ణి అంతఃపురం నుండి తప్పించేశాడు తన యొక్క మాయాబలంతో. ఆ మరుసటి రోజు పంచశిఖుడు బ్రాహ్మణ వేషంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి, నా కొడుకు దొరికాడు, నా కోడల్ని గనక నాకు అప్పగిస్తే నేను వెళ్ళిపోతానన్నాడు.
రాజు కబురు పెట్టాడు అంతఃపురానికి. అంతఃపురం అంతా వెతికినా కూడా ఎక్కడ ఆ అమ్మాయి కనపడ్డా. ఉంటే కనపడటానికి బ్రాహ్మణుడు శాపం పెడతాడేమన్నట్టు భయం పుట్టి రాజుగారు తన మంత్రులతో విచారించారు. వాళ్ళు అన్నారు, రాజా, ఇతడు నిజమైన బ్రాహ్మణుడు కాడని మాకు అనిపిస్తోంది. నిన్ను మోసం చేయడానికి వచ్చినటువంటి దేవదూత, శివదూత అని చెప్పేశారు. వాళ్ళు గ్రహించారు. పూర్వం ఇంద్రుడు, యముడు శివ చక్రవర్తిని ఏ విధంగా పరీక్షించడానికి వచ్చారో అదే విధంగా నిన్ను కూడా పరీక్షించడానికి శివుడు పంపిస్తే వచ్చాడు అని చెప్పి మంత్రులు చెప్పారు. ఇక చేసేదేం లేక, రాజా, ప్రమదగణంతో ఓ పూజ్యుడా నన్ను రక్షించు. రాత్రి పవళ్ళు శ్రద్ధతో కావలి కాస్తున్నా నీ కోడలను ఎవరో రాత్రిపూట అపహరించారని మనవి చెయ్యి అని చెప్పి సలహా ఇచ్చారు. ఇదేదో చాలా మాయగా ఉంది అని కూడా చెప్పు అని మంత్రులు సలహా ఇస్తే అదే విధంగా ఆ విప్రుడితో చెప్పాడు రాజుగారు. అప్పుడు ఆ దేవదూత అన్నాడు, అట్లయితే ఒక పని చేస్తే నేను ఒప్పుకుంటాను. నా కొడుకు నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నాకు కోడలు లేని లోటు తీరుతుంది, అలా చెయ్యి అన్నాడు. లేకపోతే నీ ఇష్టం అంటే నేను శపిస్తాను అన్నట్టే అర్థంతో మాట్లాడాడు. రాజు దానికి అంగీకరించాడు. ఈ దేవదత్తుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా దేవదత్తుడు శంకరుడు చెప్పిన వరం ఇచ్చిన ప్రకారంగా చాలా కాలం భోగాలన్నీ అనుభవించాడు. కొంతకాలానికి రాజుగారు, ఈ సుశర్మ గారు, వానప్రస్థానికి మహీధరము అనేటువంటి అడవికి వెళ్ళాడు. తిరిగి దేవదత్తుడు శంకరుణ్ణి ఆరాధించి మానుష శరీరాన్ని విడిచిపెట్టి ప్రమదగణాల్లో ఒకడయ్యాడు. ప్రియురాలు పుష్పాన్ని విసరటంలో ఉండేటువంటి ఒక సంజ్ఞని తెలియని వాడు కావటం వల్ల ఇతడు ప్రమదగణాల్లో పుష్పదంతుడుగా ప్రసిద్ధుడయ్యాడు. ఇతడే ఆ తర్వాత వరరుచిగా భూలోకంలో మళ్లీ పుట్టి ప్రసిద్ధుడైనాడు. అతడి భార్య శ్రీ అనేటువంటి ఉంది కదా, ఆమె జయ అనేటువంటి పేరుతో పార్వతీదేవికి చెలికత్తయింది. శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి బృహత్ కథని దొంగచాటుగా విని తన భర్తకు చెప్పి ఆ కథల యొక్క వ్యాప్తికి కూడా దోహదపడింది ఈ అమ్మాయి, ఈ జయ. ఇది ఈ కథ కథాసరిత్సాగరం అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ఒక కథ అన్నమాట. ఈ పుష్పదంతుడి యొక్క వృత్తాంతం. అంటే పరమాత్మ శంకరుడు తాను వరం ఇచ్చాడు కాబట్టి ఆ వరాన్ని తానే చెల్లేటట్టుగా చేయటానికి తన దగ్గరుండేటువంటి ఒక ప్రమదగణంలో ఒకరిని పంపించి ఈ పుష్పదంతుడికి సహాయం చేసి మళ్ళీ తన గణాల్లో చేరుస్తున్నాడు. అది శంకరుడి యొక్క వైభవం, ఆయన యొక్క అవ్యాజమైనటువంటి కృప. అటువంటి అద్భుతమైన కథని ఈ రోజున శంకరుడే నా చేత చెప్పించాడని భావిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.